Hi, welcome back to NSR official YouTube channel. This is your Gopi sir. Dear DSC aspirants, మనము గత వీడియోల్లో మూర్తిమత్వ వికాసము గురించి అలాగే దాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. గత వీడియోల్లో కొన్ని సిద్ధాంతాలను నేర్చుకున్నాం, రూప సిద్ధాంతాలను నేర్చుకున్నాం, లక్షణాంశ సిద్ధాంతాలను నేర్చుకున్నాం. అలాగే లాస్ట్ టైం మనము నిర్మిత సిద్ధాంతాలు ఈ నిర్మిత సిద్ధాంతాలలో సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి నేర్చుకోవడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతంతో పాటు ఆయన చెప్పింది ఏంటంటే, ఒక మనిషి యొక్క మూర్తిమత్వ వికాసం అనేది లైంగిక కోరికలతో కూడా లింకప్ అయి ఉంటుందని చెప్పాడు. అంటే ఒక మనిషి యొక్క మూర్తిమత్వం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి యొక్క లైంగిక కోరికలు ఏవైతే ఉంటాయో, ఆశలు ఏవైతే ఉంటాయో దాంతో లింకప్ అయి ఉండి ఏం జరుగుతుంది అంటే, వికాసం అనేది ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంతో పాటు సైకో అనలిటికల్ థియరీతో పాటు ఆయన చెప్పినటువంటిది ఏంటిదంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ లైంగిక వికాస దశలు అనేటటువంటిది ఆయన ఒకటి వివరించడం జరిగింది. లైంగిక వికాస దశలు, దీని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఆ వ్యక్తి యొక్క సెక్షువల్ డిజైర్స్ కూడా సంబంధం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లైంగిక వికాస దశల గురించి మనము నేర్చుకునేటటువంటిది ఏంటి అంటే, ఈ యొక్క లైంగిక వికాస దశలు, మనోలైంగిక వికాసం, దీనిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎన్ని దశలు చెప్పాడంటే 5 దశలను వివరించడం జరిగింది. 5 దశలు. దీనికి ఒక కోడ్ ఇస్తున్నాను, ఆ కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఓఏపిఎల్జి 5 దశలు ఉంటాయి. ఈ 5 దశలని గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఈ 5 దశల్లో ఒక ఇంపార్టెంట్ బిట్, ప్రతి ఎగ్జామ్లో కూడా టచ్ చేస్తున్నటువంటి ఒక బిట్ ఉంది. ఆ బిట్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనోలైంగిక వికాస దశలు. మనోలైంగిక వికాసం అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సెక్షువల్ డిజైర్స్, లైంగిక కోరికలు ఏవైతే ఉంటాయో వాటితో కనెక్ట్ అయ్యి ఉంటాయని, సో దాన్ని బట్టే అభివృద్ధి జరుగుతుంది అని, మూర్తిమత్వం వికసించడం అనేది దాన్ని బట్టే జరుగుతుంది అనేది ఆయన లైంగిక మనోవికాస దశలు అనేటటువంటి సిద్ధాంతంలో ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి మనోవిశ్లేషణ సిద్ధాంతంతో పాటు ఈ మనోలైంగిక వికాస దశలు అనేటటువంటివి కూడా దానికి కోరిలేటెడ్ అయి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన మనోలైంగిక వికాస దశలు మనిషిలో 5 రకాలుగా 5 దశలుగా ఉంటాయని వివరించడం జరిగింది. అవి ఏంటి అంటే OAPLG. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇలా ఒక చిన్న కోడ్ లాగా ఇచ్చాను. అంటే 5 దశలు ఏంటి, OAPLG అనేటటువంటిది ఒక కోడ్. నాకు గుర్తున్నట్లుగా నేను చెప్తున్నాను, అది మీకు నచ్చితే అది తీసుకోండి, లేకపోతే వేరే కోడ్ ఏదైనా తీసుకోండి. OAP, ఇక్కడ ఓ అనేది ఉంది కదా, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఎగ్జాంపుల్కి. OAPLG, ఎల్జీ అంటే నా పేరు, ఎల్ గోపీచంద్. సో నేను అలా గుర్తుపెట్టుకున్నాను, OAPLG అనేటటువంటి కోడ్ని పెట్టుకున్నాను. సో ఆ దశలు మొట్టమొదటిది
ఓ ఓ అంటే ఓరల్ స్టేజ్. ఓరల్ స్టేజ్ దీన్ని తెలుగులో మౌఖిక దశ అంటారు. మౌఖిక దశ. రెండవదిగా చూసినట్లయితే యానల్ స్టేజ్. యానల్ స్టేజ్. యానల్ స్టేజ్ అంటే ఆసన దశ. తెలుగులో కూడా రాస్తున్నాను చూడండి. మౌఖిక దశ, ఓరల్ స్టేజ్. యానల్ స్టేజ్ అంటే ఆసన దశ. మూడవది ఏపీ ఫాలిక్ స్టేజ్. ఫాలిక్ స్టేజ్ తెలుగులో దీన్ని శీష్ణ దశ అంటారు. శీష్ణ దశ. నాలుగవదిగా చూసినట్లయితే ఎల్ ఫర్ లాటెన్సీ స్టేజ్. లాటెన్సీ స్టేజ్. లాటెన్సీ స్టేజ్ని తెలుగులో గుప్త దశ. గుప్త దశ. తర్వాత ఐదవది చూసినట్లయితే జీ ఫర్ జెనేటల్ స్టేజ్. జెనేటల్ స్టేజ్. జననాంగ దశ. జననాంగ దశ. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ఏదైతే చెప్పారో ఆ మనోవిశ్లేషణ సిద్ధాంతంతో పాటు వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది ఆ వ్యక్తిలో ఉండేటటువంటి లైంగిక వాంఛలు, సెక్షువల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేట్ అయి ఉంటాయని, సో వాటిని బట్టే మూర్తిమత్వ వికాసం అనేది జరుగుతుందని మనోలైంగిక వికాసము అనేటటువంటి ఒక టాపిక్ని చెప్తూ ఆ మనోలైంగిక వికాసం అనేది లైంగిక వికాస దశలుగా ఆయన వివరించడం జరిగింది. ఈ లైంగిక వికాస దశలు 5 దశలు ఉంటాయని చెప్పారు. మనిషి యొక్క జీవితంలో, ఒక మానవుని యొక్క జీవితంలో 5 దశలుగా విభజించడం జరిగింది. దాన్ని ఏంటంటే ఓఏపిఎల్జీ. ఓఏపిఎల్జీ అనేది మనం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఆ స్టేజ్లు గుర్తుపెట్టుకోవడానికి మనం వాడిన కోడ్. సో ఇక్కడ నేను గుర్తుపెట్టుకున్న విధానం ఏంటంటే ఓఏపీ. ఓ ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటూ ఓఏపీ. ఎల్జీ అంటే నా పేరు ఎల్ గోపీచంద్. సో నేనేమనుకున్నానంటే ఎల్జీ అనే కోడ్ పెట్టుకున్నాను. సో ఓఏపీ ఎల్జీ అనేటటువంటి కోడ్తో ఈ యొక్క మనోలైంగిక వికాస దశలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మీకు కూడా నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి. లేకపోతే మీకు ఏదైనా ఇంకా కోడ్ అనిపిస్తే ఆ కోడ్ని మీరు కొత్తగా ఫ్రేమ్ చేసుకోండి. సో ఓ మీన్స్ ఓ ఫర్ ఓరల్ స్టేజ్. ఓరల్ అంటే నోటి ద్వారా. సో ఓరల్ స్టేజ్ మౌఖిక దశ. ఈ ఓరల్ స్టేజ్ అనేది ఏంటంటే మనిషి యొక్క జీవితంలో ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ మొదటి సంవత్సరం అంతా కూడా, అంటే పిల్లవాడిగా ఉన్నటువంటి మొదటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ మొదటి సంవత్సరాన్ని మనం ఏమంటామంటే మౌఖిక దశ అంటారు. ఈ దశలో మానవుల్లో కోరికలు ఉంటాయా, చిన్నపిల్లవాడిలో లైంగిక కోరికలు ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పి అది ఎలా సాటిస్ఫై చేసుకుంటాడు అనేటటువంటి వాటిని వివరించడం జరిగింది. సో ఇక్కడ ఓరల్ స్టేజ్లో ఏం చేస్తారంటే పిల్లలు సంవత్సరం లోపు వాళ్ళు, 1 ఇయర్ లోపు వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే తల్లి పాలు తాగుతూ ఆనందాన్ని పొందుతారు. తల్లి పాలు తాగుతూ వాళ్ళలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే సాటిస్ఫై చేసుకుంటారు అని ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించడం జరిగింది. సో ఓరల్ స్టేజ్ ఎప్పటి వరకు ఉంటుంది? మౌఖిక దశ మొదటి సంవత్సరం. ఈ మొదటి సంవత్సరం వరకు కూడా పిల్లలు పాలు తాగుతారు కాబట్టి ఆ దశలో తల్లి వద్ద పాలు తాగుతూ వారిలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు, సంతృప్తి చెందుతారు అనేటటువంటి పాయింట్ చెప్పడం జరిగింది. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. మానవుల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మానవుల్లో మౌఖిక దశ ఏ సంవత్సరంలో ఉంటుంది అంటే 1 సంవత్సరం లోపు.
సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో లేదంటే ఇంకొక విధంగా ఎలా అడగవచ్చు, మౌఖిక దశలో మానవుడు ఎలా సంతృప్తి చెందుతాడు అంటే తల్లిపాలు తాగుతూ సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ది వారల్ స్టేజ్. ది నెక్స్ట్ వన్ ఇస్ ది యానల్ స్టేజ్. యానల్ స్టేజ్ వచ్చేసేసి 2 నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. 2-3 సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాల పాటు ఉంటుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లవాడికి 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చిన తర్వాత జరిగేటటువంటి ఇక్కడ ఈ దశని మనం ఏమంటామంటే యానల్ స్టేజ్ అంటారు. యానల్ స్టేజ్ అనేటటువంటిది ఏంటిదంటే తెలుగులో ఆసన దశ. ఆసన దశ అంటే ఏంటంటే ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళడం ద్వారా, తర్వాత అతను కూర్చునేటటువంటి సిట్టింగ్ పొజిషన్స్ని బట్టి ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ని అతను ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లవాడు ఫుల్ఫిల్ చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు దాని ద్వారా. సో దాన్ని ఏమంటామంటే యానల్ స్టేజ్ అంటారు. అంటే మల విసర్జన చేయడం, ఇలా వాష్రూమ్స్కి వెళ్ళి తర్వాత అతను కూర్చునేటటువంటి పొజిషన్స్, సిట్టింగ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఏం చేస్తాడంటే సంతృప్తి చెందడం జరుగుతుంది. సో యానస్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసినట్లయితే విసర్జక అవయవం. సో యానస్ ద్వారా, పాయువు ద్వారా ఏం చేస్తాడంటే అతను సంతృప్తి చెందడం జరుగుతుంది. ఆ విధంగా మల విసర్జన ద్వారా సంతృప్తి చెందుతూ, తను కూర్చునేటటువంటి పొజిషన్స్ ద్వారా సంతృప్తి చెందుతూ తనలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ని ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుంటాడో ఆ స్టేజ్ని, ఆ దశని మనం ఏమంటామంటే ఆసన దశ అని అంటారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 2 to 3 years. మౌఖిక దశ, పాలు తాగడం అనేది 1 సంవత్సరం లోపే ఉంటుంది కాబట్టి మౌఖిక దశ మొదటి సంవత్సరం కొనసాగుతుంది. 2వ సంవత్సరము 3వ సంవత్సరము పిల్లవాడు ఆసన దశ ద్వారా, యానల్ స్టేజ్ ద్వారా ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో దేని ద్వారా సంతృప్తి చెందుతాడు అంటే మల విసర్జన ద్వారా సంతృప్తి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ 3వది వచ్చేసేసి ఫాలిక్ స్టేజ్ అంటారు. దీన్ని శీష్ణ దశ అని అంటారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 4వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5వ సంవత్సరం వరకు కూడా 4 నుంచి 5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తారు అంటే మనిషి తన జీవితంలో ఈ సంవత్సర కాలంలో 4-5 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలు, మానవులు ఏం చేస్తారంటే దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ సెక్షువల్ డిజైర్స్ విత్ పేరెంట్స్. ఎలాగా అంటే 4 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క లైంగిక కోరికలను తల్లిదండ్రులతో సంతృప్తి చెందుతారు, తల్లిదండ్రుల ద్వారా సంతృప్తి చెందుతారు. ఎలాగూ అంటే దీనిలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఫాలిక్ స్టేజ్, శీష్ణ దశ. ఈ శీష్ణ దశలో చూసినట్లయితే మేల్ చైల్డ్ మగపిల్లవాడు ఏం చేస్తాడంటే హీ లైక్స్ హిజ్ మదర్, తల్లిని ఇష్టపడి ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. మేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ది మదర్. సో అందుకని నేను ఏమని కోడ్ పెట్టానంటే మేల్ చైల్డ్కి ఎమ్ అని పెట్టాను, మదర్కి ఎమ్ అని పెట్టాను. సో మేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ది మదర్ అండ్ హీ ఫుల్ఫిల్స్ హిజ్ డిజైర్స్. సో మగపిల్లవాడు తల్లి పట్ల ఆకర్షితుడయ్యి ఏం చేస్తాడు అంటే తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛలని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఓడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఏమంటారు? ఓడిపస్ కాంప్లెక్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. మేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ది మదర్ అండ్ he fulfill his desires, sexual desires. That process is known as the Oedipus complex. Oedipus complex అంటారు. అలాగే ఫీమేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ది ఫాదర్. సో ఆడపిల్లలు
తండ్రి పట్ల ఆకర్షితులయ్యి ఏం చేస్తారంటే, తండ్రి పట్ల ఇష్టంగా ఉండి ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ అనేటటువంటి ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఎలక్ట్రా కాంప్లెక్స్. సో ఈ 2 బిట్లు కూడా ఇంపార్టెంట్. ఈ 2 బిట్లు డిఎస్సి ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయినాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ మదర్ అండ్ he fulfill his sexual desires. Such process is known as Oedipus complex. ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఒడిపస్ కాంప్లెక్స్ అంటాం. మగపిల్లవాడు తల్లి పట్ల ఆకర్షితుడయ్యి తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛలను సంతృప్తి పొందేటటువంటి విధానాన్ని ఒడిపస్ కాంప్లెక్స్ అంటారు. అలాగే చూసినట్లయితే ఆడపిల్ల తండ్రి పట్ల ఆకర్షితురాలయ్యి ఏం చేస్తుందంటే తనలో ఉన్నటువంటి లైంగిక వాంఛల్ని సంతృప్తి పరుచుకోవడం అనేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాం. సో 4 నుంచి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసినట్లయితే మగపిల్లలు తల్లి వైపు ఆకర్షితులు అవుతారు, ఆడపిల్లలు తండ్రి వైపు ఆకర్షితులు అవుతారు. సో ఈ విధంగా జరగడం 2 ప్రాసెస్లు చెప్పుకున్నాం. మగపిల్లలు తల్లి వైపు ఆకర్షితులు అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఒడిపస్ కాంప్లెక్స్ అంటాం. అలాగే ఆడపిల్ల తండ్రి వైపు ఆకర్షితురాలు అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. సో దీన్ని ఒక చిన్న బాక్స్ వేసి గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఎంఎంఓ మేల్ చైల్డ్ మదర్ ఒడిపస్ కాంప్లెక్స్, ఫీమేల్ చైల్డ్ ఫాదర్ ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎంఎంఓ ఎఫ్ఎఫ్ఈ అనేటటువంటి కోడ్స్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ బిట్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. లేదంటే మేల్ చైల్డ్ ఫాదరా మదరా డౌట్, ఫాదరా మదరా డౌట్. అలాగే ఫీమేల్ చైల్డ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ఫాదరా మదరా అనేది డౌట్ వస్తుంది. సో ఈ డౌట్స్ ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ కోడ్ను గుర్తుపెట్టుకోవాలి. ఎంఎంఓ ఎఫ్ఎఫ్ఈ మేల్ చైల్డ్ మదర్ అండ్ ద ప్రాసెస్ ఒడిపస్ కాంప్లెక్స్ అండ్ ఫీమేల్ చైల్డ్ ఫాదర్. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేటటువంటివి గుర్తుపెట్టుకోండి. సో శీష్ణ దశ ఏ ఏజ్లో ఉంటుంది? 4 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు అంటే మగపిల్లలు తల్లి వైపు ఆకర్షితులు అవుతారు, ఆడపిల్లలు తండ్రి వైపు ఆకర్షితులు అవ్వడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ని మగపిల్లవాడు తల్లి వైపు ఆకర్షితులు అవ్వడాన్ని మనం ఒడిపస్ కాంప్లెక్స్ అన్నాం. ఆడపిల్ల తండ్రి వైపు ఆకర్షితురాలు అవ్వడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అనడం జరుగుతుంది. సో ఈ రకంగా ఫాలిక్ స్టేజ్ అనేది జరుగుతుంది. తర్వాత లాటెన్సీ స్టేజ్ అంటే దీన్ని గుప్త దశ అంటారు. గుప్త దశ అనేటటువంటిది మనకి 6 years నుంచి అప్ టు 11 years వరకు జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి జననాంగాలను గురించినటువంటి కొంచెము అవగాహన వస్తుంది. సో వాళ్ళల్లో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ లైంగిక వాంఛలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారంటే ఈ దశలో దమనపరచుకోవడం అంటే అణుచుకోవడం. సో వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళల్లో ఉన్నటువంటి డిజైర్స్ని బయటికి కనిపించకుండా ఉంటారు. సో ఆ దశని మనం ఏమంటామంటే లాటెన్సీ స్టేజ్ అంటారు, దాన్ని గుప్త దశ అంటారు. ఈ గుప్త దశ అనేటటువంటిది 6 నుండి 11 సంవత్సరాల వయసు వరకు కూడా జరుగుతుంది. ఇక ఆఖరిగా దీనిలో వచ్చేసేసి జెనెటల్ స్టేజ్. ఈ జెనెటల్ స్టేజ్ అనేటటువంటిది 11 నుంచి కానీ 12 నుంచి కానీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి దశ అంతా కూడా దీన్ని ఏమంటామంటే జననాంగ దశ అని చెప్పి అంటారు. ఈ జననాంగ దశ అనేటటువంటి దాంట్లో ఏం జరుగుతుందంటే గౌణ లైంగిక లక్షణాలు దీనిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గౌణ లైంగిక లక్షణాలు ఏంటి? గౌణ లైంగిక లక్షణాలు అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్
అనేటటువంటివి మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. మగవాళ్ళల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏముంటాయి అని చెప్పి చూసినట్లయితే ముస్టాచ్, మీసం పెరుగుతుంది, మీసాలు వస్తాయి. 2 బియార్డ్, గడ్డం వస్తుంది. సో మగపిల్లల యొక్క వాయిస్ ఎలా ఉంటుంది? బొంగురుగా, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇలాంటి అన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ మేల్. మగవాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఆడపిల్లల్లో కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మనకి కనిపిస్తాయి. దాంట్లో ఒకటి ప్రాముఖ్యంగా ఏంటంటే, అప్పటి వరకు బొంగురుగా ఉండేటటువంటి గొంతు ఎలా ఉంటుందంటే సన్న గొంతు, పీచు గొంతు వస్తుంది. దాన్ని స్వీట్ వాయిస్ అంటారు కదా. అంటే వాళ్ళ వాయిస్ అక్కడి నుంచి కూడా మంచిగా సరి అవుతుంది. సో వాళ్ళు అరిచేటటువంటి అరుపులు ఎంత దూరం అయినా కూడా వినపడతా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా వచ్చేటటువంటివి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. వీటిని గౌణ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది? జెనేటల్ స్టేజ్, అంటే 11-12 సంవత్సరాల వయసు దాటిన దగ్గర నుంచి పిల్లల్లో వాయిస్ బొంగురుగా పోవటం కానీ, కీచుగా రావడం కానీ, లేదంటే మీసాలు గడ్డాలు పెరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక మనిషి యొక్క జీవితంలో లైంగిక వికాస దశలు ఇలా ఉంటాయని చెప్పి 5 స్టేజెస్ చెప్పాడు. ఈ 5 స్టేజెస్లో వారల్ స్టేజ్, యాన్యువల్ స్టేజ్, ఫాలిక్ స్టేజ్, లాటెన్సీ స్టేజ్, జెనేటల్ స్టేజ్, మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. సో ఈ దశలు ఏ సంవత్సరాల్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫాలిక్ స్టేజ్లో సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఈ ఫాలిక్ స్టేజ్లో వచ్చేసి ఒడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, గౌణ లైంగిక లక్షణాలు, మగవాళ్ళల్లో ఏ లక్షణాలు ఉంటాయి, ఆడవాళ్ళల్లో ఏ లక్షణాలు వస్తాయి అనేటటువంటివి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక మనిషి యొక్క మూర్తిమత్వ వికాసం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనోవిశ్లేషణ సిద్ధాంతంతో పాటు తను సంపాదించేటటువంటి ఆర్జిత శక్తులతో పాటు, అలాగే చూసినట్లయితే ఇంకా ఏముంటాయి అంటే, అది మూర్తిమత్వము అతని యొక్క లైంగిక వాంఛలకు, లైంగిక వికాసముకు కూడా రిలేట్ అయి ఉంటుంది. ఆ రెండిటికి మధ్య సంబంధం ఉంటుంది అని చెప్పి లైంగిక వికాస దశల్ని 5 దశల్లో వివరించారు సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇది కూడా, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో నుంచి మనకి హాఫ్ మార్క్ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి దశ ఫాలిక్ స్టేజ్. దీంట్లో ఒడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్ ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది, ఆ దశ ఏ సంవత్సరాల్లో జరుగుతుంది, ఆ దశ ఏ వయసులో ఉంటుంది అనేవి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ది లైంగిక వికాస దశలు. ఓకే, ఇన్ ది నెక్స్ట్ వీడియో లెట్ us కంటిన్యూ విత్ ది ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి నిర్మిత సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనోసాంఘిక వికాస దశలు అనేటటువంటి టాపిక్ ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. దిస్ ఈజ్ యువర్ గోపి సార్.